ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. కృప, కనికరము, ఎంతో వాత్సల్యత, దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరో వారం ఈ లోకంలో బ్రతకడానికి ఇంకానైనా మాలోని జీవాన్ని ఉంచినందుకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ ఊపిరి అయినా ఇంకా మాలో ఉంచి నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన కృప కొరకై వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మా యొక్క పాపములను నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా నేను విమోచించి క్షమించి నేను మాకు నీ నీతిని, నీ పరిశుద్ధతని ఇచ్చారు ప్రభా. ఇందుకై వందనాలు తండ్రి. మేము ఇంకా మంచివారమని, గొప్పవారమని ఈ లోకంలో మమ్మల్ని బ్రతికించట్లేదు, కానీ నీ మహా కనికరాన్ని బట్టి, వాత్సల్యతను బట్టి మమ్మల్ని బ్రతికిస్తున్నారు తండ్రి. కొంత సమయం నిన్ను ఆరాధించాలని వచ్చాము. కావలసిన మీ ఆత్మను దయచేయండి నైనా, నీ నడిపింపును దయచేయండి. పాటలో నిన్ను ఆరాధించడానికి, వాక్యంలో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి తండ్రి. మాకు కావలసిన నీ మాటలు అందించి కేవలం మీరు మాత్రమే మేము తెచ్చుకోమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అవసాన సంవత్సరం నుంచి పాట పాడుకుందాం. రెండు 221 పాట పాడుకుందాం. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా, నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా, నీదు కృపా. కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్నొదిగిపోని. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్నొదిగిపోని. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులు విరజిమ్మెనే. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులు విరజిమ్మెనే. నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపెనే. నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపెనే. కృపా కృపా సజీవులతో
నన్ను నిలిపినది నీ కృపా. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలే గమ్యమును చూపే నిను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలే గమ్యమును చూపే నిను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి. నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినముల ఆద్యంతము. నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినముల ఆద్యంతము. ఒక్క క్షణమైన విడువని ప్రేమామృతం, ఒక్క క్షణమైన విడువని ప్రేమామృతం. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములు హర్షించువేళ. అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములు హర్షించువేళ. నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములు కీర్తించని. నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములు కీర్తించని. ఈ నిరీక్షణ నాలు నెరవేరని, ఈ నిరీక్షణ నాలు నెరవేరని. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. అలాగే 219వ పాట. పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము.
స్తుతిగానము కొనియాడెద నీ నామము. నీవే నా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా. నీవే నా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా. పాడేద స్తుతిగానము కొనియాడెద ఈ నామము. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే. నేనమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే. నేనమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము నాకానందమే, నీ అనుబంధము నాకానందమే. పాడేద స్తుతిగానము కొనియాడెద నీ నామము. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ రుధిర దారలే. నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ రుధిర దారలే. నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ అభిషేకము పరమానందమే, నీ అభిషేకము పరమానందమే. పాడేద స్తుతిగానము కొనియాడెద నీ నామము. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. యూదా గోత్రపు
కోదమ సింహమా నీతో నిత్యము విజయహాసము వివిధ గోత్రపు కోదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే నీ పరిచర్యలో మహిమానందమే నీ పరిచర్యలో మహిమానందమే పాడేద స్తుతిగానము కొనియాడేద నీ నామము నీవే నా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం నీవే నా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా ఆడేద స్తుతిగానము కొనియాడేద నీ నామము. కీర్తనల గ్రంథము 40వ కీర్తనలో కీర్తనల గ్రంథం 40. దేవుడు మరి ఎలాంటి వాడు ఒక 2 విషయాలు ఇక్కడ మనం నేర్చుకుందాం దేవుణ్ణి ఆరాధించడానికి. ఈ మాటలు కూడా రాసింది దావీదు గారే. కీర్తనలలో చాలా ఆయనే రాశాడు. ఇక్కడ చెప్తున్న మొట్టమొదటి మాట ఇక్కడ చూడండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించాడు. నాశనకరమైన గుంటలో నుండియో జిగటగల దొంగ ఊబిలో నుండియో ఆయన నన్ను పైకెత్తెను. నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, దేవుని కొరకు నేను సహనముతో కనిపెట్టుకున్నాను. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించాడు. అంటే కొన్నిసార్లు దేవుని కోసం సహనంతో కనిపెట్టుకోవడం కష్టం. కొన్నిసార్లు దేవుని కోసం దేవుడిచ్చేంత వరకు ఎదురు చూడడం కష్టం. సహనంతో కనిపెట్టుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే సంవత్సరాలు గడుస్తున్నా, నెలలు గడుస్తున్నా, అంతకంతకు దిగజారిపోతున్నప్పుడు, క్షీణించిపోతున్నప్పుడు, ఆత్మీయ ఆనంద సంతోషాలు కోల్పోతున్నప్పుడు దేవుని కోసం సహనంతో ఇంకా 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 కనిపెట్టుకోవడం చాలా కష్టం. కానీ ఒక విషయం నేను చెప్తుంది ఏంటంటే, దేవుని కోసము కొంచెం సహనంతో కనిపెట్టుకుంటే ఆయన మొరవిని ఎక్కడి నుంచి బయటికి తీసుకొస్తాడంటే, నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి. నాశనం చేసే గుంటలు ఉండేటి మనకు తెలుసు. అడవిలో కొన్ని గుంటలు పడితే దాంట్లో అట్లాగే లోపలికి వెళ్ళిపోతారు. బయటికి ఎంత రావాలనుకున్నా రాలేరు. ఎందుకంటే అవి నాశనం చేసే గుంటలు, చంపేసే గుంటలు. కొన్ని గుంటల్లో పడినప్పుడు లేచి బయటకు వస్తాం. నాశనం చేసే గుంటల్లో పడినప్పుడు బయటికి రావడం చాలా కష్టం. జిగట గల్లా దొంగ ఊపి, ఆ జిగటలో, ఆ బురద మట్లో మనం ఎంత బయటికి రావాలనుకుంటే అంత కిందికి వెళ్ళిపోతాం. అదొక దొంగ ఊబి అన్నమాట. ఆ ఊబిలో పడ్డోడు బయటికి రావడం ఎంత కష్టం. అలాంటి జిగటగల్ల దొంగ ఊబిలో నుంచి, నాశనం చేసే అలాంటి ఊబిలో నుంచి
దేవుడు పైకి తీసుకొచ్చాడు, మళ్ళీ పడిపోకుండా బండ మీద నిలబెట్టాడు. ఇప్పుడు బండ మీద మన కాళ్ళు ఉంటే కిందికి పోవు కదా. అదే బురదలో ఉంటే, గుంటలో ఉంటే, ఊబిలో ఉంటే కిందికి వెళ్ళిపోతాయి. ఈరోజు మనము శరీరపరంగా వెళ్ళే గుంటలో మనం పడకపోవచ్చు, దొంగ ఊబిలో పడకపోవచ్చు. మన ఆత్మలో ఎన్నో విషయాల్లో ఇలాంటి దొంగ ఊబిలో గుంటలో ఇరుక్కపోతాం. కొన్నిసార్లు బయటికి రావడం చాలా కష్టం. ఊబి అన్నమాట అది. ఆ ఊబిలో నుంచి ఎట్లా బయటికి రావాలి, ఆ గుంటలో నుంచి ఎట్లా బయటికి రావాలి అర్థం కాదు. కొన్ని పరిస్థితులు, కొన్ని నిర్ణయాలు, కొన్ని వ్యక్తులు, కొన్ని విషయాల్లో మనం ఇరుక్కున్నప్పుడు అది ఎలాంటిది అంటే ఒక ఊబి అన్నమాట. బయటికి వచ్చే పరిస్థితి కనిపించదు. అది ఒక నాశనకరమైన గుంట. అందులో అల్లాడిపోతుంటాం, అర్థం కాదు. అందులో నుంచి బయటకు వచ్చే మార్గం కనిపించదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊబిలాగా చుట్టుకుంటది. కొంతమందికి ఇబ్బందులు, కొంతమందికి అప్పులు, కొంతమంది అనారోగ్యాలు, కొంతమంది కుటుంబంలో ఉన్న విషయాలు, కొంతమందికి కొన్ని సమస్యలు. ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క ఊబి వచ్చి చుట్టుకుంటుంది. ఒక నాశనం చేసే గుంట వచ్చి చుట్టుకుంటుంది. అందులో పడిపోతాం. అందులో నుంచి బయటికి రావడానికి ఎంత కష్టపడ్డా బయటికి రాలేం. ఆ ఊబిలో పడిన వ్యక్తి, ఆ నాశనకరమైన గుంటలో పడిన వ్యక్తి శరీరపరంగా బయటికి రావడం ఎంత కష్టమో, మన జీవితంలో కొన్ని విషయాల దగ్గర, కొన్ని మనుషుల దగ్గర, కొన్ని సందర్భాల్లో ఆ ఇరుక్కపోయినప్పుడు, ఆ దిగిపోయినప్పుడు బయటికి తెచ్చుకోవడం, బయటికి రావడం, మళ్ళీ నిలబడడం చాలా కష్టం. కాళ్ళు పోతూనే ఉంటాయి. కాళ్ళు కనీసం నిలబెట్టుకోవడానికి మనకు ఒక బేస్ దొరకదు. ఎందుకంటే అదంతా బురద, అదంతా నీళ్ళల్లో బురదలో మన కాళ్ళు నిలబడదు. ఈరోజు దేవుడు మనకిస్తున్న మాట, అది మనం ఏ గుంట అయినా సరే, అది ఎంత గుంటలాగా మనల్ని లోపలికి తీసుకెళ్తున్నా, మనం చంపడానికి తీసుకెళ్తున్నా, మన కృంగజేయడానికి తీసుకెళ్తున్నా, ఆ గుంటలో నుంచి కూడా బయటికి తీసుకొస్తాడు. అదే దావీదు చెప్పింది, నేను సహనంతో కనిపెట్టుకున్నా, నా దేవుడు గుంటలో నుంచి, చిగటగల దొంగ ఊబిలో నుంచి నా దేవుడు నన్ను పైకెత్తి బండ మీద నా కాళ్ళు పెట్టాడు. నా అడుగులు స్థిరంగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంకా పడిపోను. లేపి పక్కన కూర్చోబెట్టడం కాదు, మళ్ళీ పడిపోకుండా చేయగలడు. ఎన్నో గుంటలలో పడతాం, ఎన్నో మోసాలలో పడతాం, ఎన్నో విషయాల్లో మనం ఇరుక్కపోతాం. ఈ గుంటలో పడినట్టే మనం ఎన్నో విషయాల్లో పడతాం. కానీ సహనంతో కనిపెట్టుకుంటే జీవితంలో మనం పడిన ప్రతి గుంట నుంచి దేవుడు మళ్ళీ లేపగలడు. అది చంపే గుంట అవ్వచ్చు, మనల్ని ముంచే గుంట అవ్వచ్చు, మళ్ళీ పైకి తీసుకురాగలడు. దావీదు అనుభవపూర్వకంగా చెప్పాడు, నన్ను పైకి తీసుకొచ్చాడు. ఆయన స్తుతించే ఆ కొత్త గీతం నాట్లో పెట్టాడు. గుంటలో ఉన్నప్పుడు పాటలు వస్తాయా? బాధలో, ఏడుపులో ఉన్నప్పుడు పాటలు రావు. అదే సంతోషంలో ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఒకరోజు విడిపిస్తాడు. ఏ గుంటలో కొట్టుమిట్టాడుతున్నా, ఏ గుంటలో అల్లాడిపోతున్నా, ఏ గుంట మనల్ని బంధించి ముంచివేస్తున్నా, ఒకరోజు ఆ గుంటలోంచి బయటకు ఇచ్చి ఆనందంగా పాటలు పాడుకునే ఆ కొత్త గీతాలు మన నోట్లో ఉంచుతాడు. మళ్ళీ పడపోకుండా మన అడుగులను స్థిరపరుస్తాడు. ఈరోజు మనం ఏదో బురద గుంటలో పడము, ఎక్కడల్లో నదుల్లో పడకపోవచ్చు. ఆత్మీయంగా ఎన్నో గుంటల్లో పడతాం. ఆత్మీయంగా ఎన్నో, మానసికంగా ఇలాంటి గుంటలు కలిగిన అనుభవాల్లో ఉంటాం. అక్కడ నుంచి ఎట్ట బయటికి రావాలనో తెలియదు, ఎట్ట తప్పించుకోవాలనో తెలియదు, ఎవరు చెయ్యేసి కాపాడుతారో తెలియదు. ఎందుకంటే మనుషులు ఎవరు దాంట్లో నుంచి కాపాడడానికి ప్రయత్నం చేయరు, వాళ్ళు ఎక్కడ పడిపోతారేమో అని. కానీ దేవుడు అలాంటి గుంట నుంచి విడిపిస్తాడు. అది ఏ గుంటలో పడ్డా, ఎంత అనగారిపోయినా కూడా దేవుడు పైకి తీసుకొచ్చి బండ మీద నిలబెడతాడు.
ఇది మనం నేర్చుకుంటున్న మొదటి విషయం. ఇంకా రెండవ విషయం దావీదు గారు చెప్తున్నాడు, 12వ వచనం. లెక్కలేనన్ని అపాయములు నన్ను చుట్టుకున్నవి. ఎన్ని అపాయాలంట? లెక్కలేనన్ని అపాయాలు నన్ను చుట్టుకున్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. అవి లెక్కకవి నా తల వెంట్రుకల కంటే మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడింది. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. ఇక్కడ ఇంకా రెండో విషయం ఏం చెప్తున్నాడంటే, లెక్కలేనన్ని అపాయాలంట నన్ను చుట్టుకున్నాను. నా దోషాలు వచ్చి నన్ను తరిమి పట్టుకుంటే తలెత్తుకొని చూడలేకపోతుంది. అవి నా తల వెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నాయి. నేను చేసిన దోషాలు నా తల వెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నాయి. నా హృదయం అధైర్యపడింది. దేవా దయచేసి నన్ను రక్షించుము అని దేవునికి మొరపెడుతున్నాడు. ఇది ఎలాంటి సందర్భం అంటే, డైరెక్ట్ చెప్తున్నాడు, నేను చేసిన పాపాలు నన్ను చుట్టుకున్నాయి, నేను చేసిన దోషాలు నా వెంట్రుకల్లాగా మించినవి, లెక్కలేని అపాయాలు చుట్టుకున్నవి. నా హృదయం అధైర్యపడింది, ధైర్యం కోల్పోయింది. కొన్నిసార్లు మనం చేసుకున్న పాపాలకి మనం శిక్ష అనుభవిస్తాం. కొన్నిసార్లు తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. అదే ఇక్కడ చెప్తున్నాడు, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేనే. తలెత్తుకోలేని పరిస్థితికి నా జీవితం వెళ్ళిపోయింది. నేను చేసిన తప్పులకి, నన్ను చుట్టుకున్న అపాయాలకి నేను తలెత్తుకోలేని పరిస్థితి అయింది. తలెంట్రుకల్లాగా నా దోషాలు, నా పాపాలు విస్తరించినాయి. ఇది ఏ సందర్భం అంటే, ఒక మనిషి బతికి ఉన్నా కూడా చచ్చిపోయినట్టు బ్రతికే పరిస్థితి. ఒక పక్క పాపాలు తలెత్తుకోకుండా చేస్తే, ఒక పక్క వచ్చే అపాయాలు, చిక్కులు తలెత్తుకోకుండా చేస్తే, అవన్నీ తట్టుకునే ధైర్యం లేక హృదయము ధైర్యం కోల్పోయిందంట. అప్పుడు జనాలు ఎలా మాట్లాడారంటే, 15వ వచనం, నన్ను చూసి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానం చూచి విస్మయం పొందుదురుగాక. నా ప్రాణం తీయటకై యత్నించు వారి సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉచ్చయించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకుంటున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్త నీవే, నా దేవ ఆలస్యము చేయకుము. నేను శ్రమల పాలై దీనుడనయ్యాను. ప్రభువు నన్ను తలంచుకుంటున్నాడు. నేను ప్రభువును తలంచుకోవట్లా, ప్రభువు నన్ను తలంచుకుంటున్నాడు. నా సహాయం ఆయన, నా రక్షణ ఆయన. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, లెక్కలేని దోషాలు, అపాయాలు చుట్టుకొని చిక్కించుకొని ఒక మనిషిని తలెత్తుకోకుండా చేస్తాయి. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు తలెత్తుకోలేని పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వచ్చింది. మనం చేసిన దోషాలు, తప్పులు మన వెంట్రుకల్లాగా విస్తరించి ఉంటాయి. కొన్నిసార్లు మంచికి వెళ్ళినా మనం ఇలాంటి పరిస్థితికి వస్తుంది. కొన్నిసార్లు మనం చేసుకున్న దానికి మన దోషాలే మనల్ని తలెత్తుకోకుండా చేస్తాయి. అక్కడేమో కిందికి వెళ్ళే పరిస్థితి, ఇక్కడేమో నిలబడి ఉన్న తల దించుకునే పరిస్థితి. ఈ రెండు సందర్భాల్లో కూడా దేవుడు నన్ను విడిపించాడు అని చెప్తున్నాడు. తలెత్తుకోలేనంతగా నా దోషాలు నన్ను తరిమి పట్టుకున్నాయి. లెక్కలేని అపాయాలు నన్ను చుట్టుకున్నవి. నా హృదయం ధైర్యం కోల్పోయింది. కొన్నిసార్లు వచ్చే బాధలకి, కష్టాలకి, ఆ సమస్యలకి హృదయము
ధైర్యం కోల్పోతుంది. చేసిన తప్పులకు వచ్చే నష్టాలకి, మనం చేసుకున్న తప్పులకు వచ్చే శిక్షకి మన హృదయము తలెత్తుకోలేకుండా పోతుంది. ఎన్నోసార్లు మనం ఎన్నో విషయాల్లో తలెత్తుకోలేని పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వచ్చింది. మనం చేసుకున్న తప్పులకి, మనం చేసుకున్న నిర్ణయాలకి, మనం చేసిన మాటలకి, మన ప్రవర్తనకి, మన క్రియలకి తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. ఆహా ఆహా అని మన గురించి మాట్లాడుకుంటారు, ప్రాణం తీయాలనుకుంటారు. శరీరపరంగా వచ్చి కత్తితోనో బల్లెంతో మనం పొడవకపోయినా మాటలతో చంపుతారు, దూరం నుంచే చంపుతారు, అవమానంతో చంపుతారు. ఒక తలెత్తుకోలేని వ్యక్తిని ఇంకా అవమానించి ప్రాణం తీసేంతగా బాధిస్తారు. అయితే సంతోషం ఏంటంటే, దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో నుంచి కూడా కాపాడి సహాయం చేసి రక్షిస్తాడు, దోషాలను క్షమిస్తాడు, చుట్టుకున్న అపాయాల నుంచి విడిపిస్తాడు. ప్రాణం తీయాలనుకున్న వారిని, అవమానపరచాలనుకొని చూస్తున్న వారిని సైతం దాటించి దేవుడు నిలబెడతాడు. ఈ రెండు సందర్భాలు ఒక వ్యక్తికి చాలా కష్టమైన సందర్భాలు. ఒకటి దిగిపోతున్న పరిస్థితి, ఇంకోటి తలెత్తుకోలేని పరిస్థితి. ఉన్నా తలెత్తుకోలేని పరిస్థితి, ఇంకొకటైతే పైకి రావాలనుకున్న రాలేని పరిస్థితి. ఈ రెండు విషయాలు కూడా కష్టమైన సందర్భాలు. ఒక మనిషి జీవితంలో చాలా కష్టమైన విషయాలు ఇవి. గుంటలో నుంచి బయటికి రావడం కష్టమే, దొంగ ఊబిలో నుంచి బయటికి రావడం కష్టమే. ఈ తలెత్తుకోలేని అంత తప్పులు చేసుకున్నప్పుడు మళ్ళీ తలెత్తుకోలేని బ్రతకగలిగే స్థితికి రావడం చాలా కష్టం. ఈ తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు. నేను తలెత్తుకొని ఎట్లా తిరగాలని చెప్పి ఎంతమంది తల్లిదండ్రులు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. అవమానాన్ని తట్టుకోలేక, మాటలను తట్టుకోలేక ఎంతమంది చచ్చిపోతున్నారు. తలెత్తుకోలేని పరిస్థితిలో ఒక మనిషి నిలబడడం చాలా కష్టం. మాటలను తట్టుకొని, ఆ అవమానాలను తట్టుకొని, ఒకటి చనిపోవాలి, లేదంటే తట్టుకోవాలి. దావీదు చెప్తున్నాడు, నేను సహనంతో కనిపెట్టుకున్నా, నా దేవుడు దొంగ ఊబిలో నుంచి బయటికి తెచ్చాడు. నా దేవుడు నన్ను చుట్టుకొని తలెత్తుకోలేని పరిస్థితిలో నా సహాయము, నా రక్షణ ఆయన అని చెప్తున్నాడు. ఈరోజు ఇలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు, అలాంటి రెండు సందర్భాల్లో ఈరోజు మనకు దేవుడు సహాయం చేయగలడు. కాబట్టి మాట్లాడే దేవుణ్ణి కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. ఈరోజు మనం ఏ విషయాల్లో తలెత్తుకోలేని పరిస్థితికి వచ్చామో మనకు తెలుసు. ఏ విషయాలను బట్టి, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క దాన్ని బట్టి, ఒక్కొక్క జీవితాల్లో ఒక్కొక్క విషయాన్ని బట్టి తలెత్తుకోలేని పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు నిందల వల్ల, అవమానాల వల్ల తలెత్తుకోలేము. కొన్నిసార్లు మనం చేసిన పనుల వల్ల తలెత్తుకోలేము. కొన్నిసార్లు ఇంకొక దాని వల్ల తలెత్తుకోలేము. కొన్ని చుట్టుకుంటాయి, లెక్కలేని అపాయాలు వస్తాయి. ప్రాణం తీయాలనుకునే వాళ్ళు, ఆహా అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. అవన్నీ తట్టుకొని బ్రతకడం చాలా కష్టం. అవన్నీ నిలబడి అలాంటి పరిస్థితిలో ఒక మనిషి జీవించడం చాలా కష్టం. కానీ దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు విడిపిస్తాడు. దోషాలు, పాపాలను క్షమించి దేవుడు మళ్ళీ బయటికి తీసుకొస్తాడు అని దావీదు తన జీవితంలో నేర్చుకున్న విషయాన్ని ఈరోజు మనకు చెప్తున్నాడు. నేను దొంగల ఊబిలో పడిపోయా, నాశనకరమైన గుంటలో పడిపోయా. ఒకసారి ఒక వ్యక్తి పడిపోతే, ఒకసారి ఒక వ్యక్తి మోసపోతే, ఒకసారి ఒక వ్యక్తి దిగజారిపోతే చాలా కష్టం బయటికి రావడం. అలాంటి గుంటలు ఏవైనా సరే, అలాంటి దొంగ ఊబిలు ఏవైనా సరే, ఊబిలో పడినట్టుగా మనం ఉండొచ్చు, జిగట మనలో కూరుకుపోతున్నట్టు ఉండొచ్చు. ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని నెలలు కనిపెట్టినా, ఎన్ని సంవత్సరాలు కనిపెట్టినా బయటికి రాలేని స్థితిలో ఉండొచ్చు.
మనకు కావాల్సిన సమాధానం రాదు, సంతోషం రాదు, ఆనందం రాదు, మనకు కావాల్సిన ఘనత రాదు, మనకు కావాల్సిన ఆ యొక్క ఆత్మీయత రాదు. అంతకంతకు గుంటలో ఊబిలో కూరుకొని కిందికే పోతున్నట్టు అనిపించవచ్చు. కానీ దావీదు కాళ్ళను తీసుకొచ్చి బండ మీద నిలబెట్టాడంట. ఈరోజు మన జీవితాల్లో చేయగలిగిన వాడు ఆయన. కాబట్టి అంత గొప్ప దేవుడు ఉన్నాడు. తలెత్తుకోలేని పరిస్థితిలో తిరిగి తలెత్తుకొని బ్రతికేటట్టు చేయగలడు. ఎంత ఊబిలాంటి పరిస్థితిలో దిగబడిపోయినా, ఊబిలాంటి పరిస్థితిలో ఇరుక్కొని పోయినా, తెలిసి పడినా తెలియక పడినా అలాంటి గుంటల్లో నుంచి కూడా బయటికి తీసుకురాగలడు. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ గురించి మేము నేను 2 విషయాలు నేర్చుకోగలిగాం ప్రభా. ఎన్నోసార్లు ఈ గుంటలు ప్రభా తెలిసి తెలియకుండా ఎన్నిసార్లు మేము పడ్డాము ప్రభా. నా గుంట ఏందో నీకు తెలుసు, విన్నవారి గుంటలు ఏంటో నీకు తెలుసు. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో పడినైనా బయటికి రాలేక బ్రతకలేక అక్కడ నైనా గుంటలోనే కొట్టుమిట్టాడుతున్న జీవితాల్లాగా ప్రభా ఈరోజు మాయి ఉండొచ్చు నాయనా. కానీ ఒకరోజు సహనంతో కనిపెట్టుకుంటే తండ్రి, ఏదో ఒక రోజునైనా మా కాళ్ళను నువ్వు బయటికి తీసుకొని వచ్చి బండ మీద నిలబెడతానన్నావు ప్రభా. నువ్వు చేయగలవు ప్రభా. నీకు అసాధ్యం ఏముంది నైనా. ఎంత దిగజారిపోయిన జీవితాలను కూడా నువ్వు నిలబెట్టగలవు దేవా. సముద్రంలో మునిగిపోతున్నా పేతురును నువ్వు నిలబెట్టావు కదా ప్రభా. ఈరోజు మేము కూరుకొని పోతున్నా గుంటల్లో పడిపోయాము దేవా. బయటికి రాలేనంతగా ఆ గుంటల్లో ఇరుక్కొని పోయాం దేవా. కాపాడేవారు లేరు నాయనా, బయటికి తెచ్చేవారు లేరు, తప్పించుకోవడానికి మార్గము లేదు తండ్రి. ఈరోజు మా గుంటలేందో నీకే తెలుసు నాయనా. ఎక్కడ మేము ఇరుక్కబోయామో నీకే తెలుసు దేవా. తండ్రి, నువ్వు విడిపిస్తావని, దావీదును విడిపించినట్టు మమ్మల్ని కూడా విడిపిస్తావని నమ్ముతున్నాం దేవా. అందుకై నిన్ను స్తుతిస్తున్నాం దేవా. కొన్నిసార్లు లెక్కలేని అపాయాలు ప్రభా చుట్టుకున్నప్పుడు, దోషంలో తరింపట్టుకొని తలెత్తుకోలేకుండా చేస్తున్నప్పుడు ప్రభా, ఆ సందర్భాల్లో నా ప్రభా నిన్ను బట్టి బ్రతకడానికి ఇస్తున్న కృపను బట్టి వందనాలు నాయనా. మాటల వల్ల కావచ్చు, శ్రమల వల్ల కావచ్చు, తప్పుల దోషాల వల్ల కావచ్చు, మేము చేస్తున్న వాటి వల్ల కావచ్చు, కొన్నిసార్లు నాయన ప్రభా తలెత్తుకోలేని పరిస్థితికి రావచ్చు నాయన. ముఖం చూపించుకోలేని పరిస్థితికి రావచ్చు, నిలబడుకోలేని పరిస్థితికి రావచ్చు నా ప్రభా. దావీదు అదే అన్నాడు, నా దోషం నన్ను పట్టుకునేసరికి నేను తలెత్తుకోలేకపోతేనే, కానీ నా దేవా నన్ను రక్షించి నాకు సహాయం చేయండి అని వేడుకున్నప్పుడు మీరు సహాయం చేస్తానని, రక్షిస్తావని, నువ్వు నన్ను తలంచుకుంటున్నావని ధైర్యం తెచ్చుకున్నాడు ప్రభా. ఏ విషయాల్లో మేము తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నామో నీకు తెలిసిన ఆయన, ఏ విషయాల్లో మేము తలదించుకొని అయినా జీవితాన్ని కొనసాగిస్తున్న పరిస్థితిలో ఉన్నామో నీకు తెలుసు దేవా. మా పాపములు మమ్మల్ని చుట్టుకున్నప్పుడు, మేము చేసిన దోషాలు చుట్టుకున్నప్పుడు, ఎన్నో మా చేతులతో మేం చేసుకున్నవి చుట్టుకున్నప్పుడు ప్రభా, తలెత్తుకోలేని పరిస్థితులు మేమే తెచ్చుకున్నప్పుడు దేవా, అలాంటి పరిస్థితుల్లో నువ్వు కాపాడి విడిపించి నేను మళ్ళీ నిలబెడతావని నిన్ను బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటున్నాము తండ్రి. ఎలాగనైనా ఊబిలో పడిపోయినా లేపే దేవుడు నువ్వు. తలెత్తుకోకుండా చేసుకున్న ఆ పాప దోషాల విషయంలో కూడా మీరు తిరిగి మాకు సహాయం చేసేవాడు ప్రభా. నిన్ను బట్టి మేము సంతోషిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆధారం, ఒక నమ్మకము మాకుంది, ఒక ధైర్యం మాకుంది.
ఒక వ్యక్తిని బట్టి మేము బ్రతకొచ్చు. ఎంతోమంది ఇలాంటి పరిస్థితుల్లో చచ్చిపోతారు, కానీ చచ్చిపోవాలనుకుంటారు, కానీ మేమైతే నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి, మేమైతే నిన్ను బట్టి బ్రతకడానికి నాయనా మాకు ఇస్తున్న కృపను బట్టి వందనాలు తండ్రి. ఇలాంటి గొప్ప దేవుడు ఉన్నందుకే ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం ప్రభువా. అందుకే నిన్ను మేము ఏ విధంగా గణపరచలేమని హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ, కొండంత బలంగా మాకు ఎప్పుడూ మీరు ఉన్నారని ప్రభువా, మీరిచ్చిన ధైర్యాన్ని బట్టి మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధిస్తూ దీన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హోసన్న సాంగ్స్ నుంచి 12వ పాట పాడుకున్నాం. ప్రాణేశ్వర ప్రభుదైవా కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా, నా ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభుదేవా కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా, నా ఆశ తీరా. నా ఆత్మతో పాటలు పాడా, నీ కృపలే నాకు హేతువులాయే. నా ఆత్మతో పాటలు పాడా, నీ కృపలే నాకు హేతువులాయే. నిత్య నిబంధన నీతో చేసి, నీ పాద సన్నిధి చేరియున్నానే. నిత్య నిబంధన నీతో చేసి, నీ పాద సన్నిధి చేరియున్నానే. ప్రాణేశ్వర ప్రభుదైవా కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా, నా ఆశ తీరా. నా ఊటలన్నీయు నీ అందేనని వాద్యము వాయించి పాడెదను. నా ఊటలన్నీయు నీ అందేనని వాద్యము వాయించి పాడెదను. జీవిత కాలమంతా నిన్నే స్తుతించి సాగెదను తన యెరూషలేము. జీవిత కాలమంతా నిన్నే స్తుతించి సాగెదను తన యెరూషలేము. ప్రాణేశ్వర ప్రభుదైవా కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా, నా ఆశ తీరా.
దర్శనము కలనైనాను మెలకువనైనా కమనీయమైన నీ దర్శనము కలనైనాను మెలకువనైనా కనబడినా నా ఆశలు తీరవే కనిపెట్టుచుంటిని కడబూర ధ్వనికై కనబడినా నా ఆశలు తీరవే కనిపెట్టుచుంటిని కడబూర ధ్వనికై ప్రాణేశ్వర ప్రభుదైవా కుమారా ప్రాణుతింతును నిన్నే ఆశ తీరా నా ఆశ తీరా. వాక్యాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన పత్రిక, 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, 1వ అధ్యాయము 9వ వచనం కానీ చదువుకుందాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వల్ల బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను. ఆ యేసు క్రీస్తు మరణము నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఇక్కడ పౌలు గారు తిమోతికి చెప్తూ, తిమోతి మన క్రియలను బట్టి కాకుండా తన సంకల్పాన్ని బట్టి, అది కూడా అనాది కాలంలోనే యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహించబడింది. అది మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడింది. ఇక్కడ ఒక విషయాన్ని క్లారిఫై చేస్తున్నాడు. మనం చేసిన క్రియలు బట్టి కాదు, దేవుడు అనుకున్న సంకల్పం అది. అది ఎప్పుడో అనాది కాలంలోనే ఉన్నది. అయితే అది యేసుక్రీస్తు వచ్చాక బయలుపరచబడింది. అదే కృప. ఆ కృప, ఈ కృప అనేది దేవుడు ఎప్పుడో ఏర్పాటు చేశాడంట. అది యేసుక్రీస్తు వచ్చినాకనే తెలిసిందంట. పాత నిబంధనలో కృప ఉండేది, అది వేరేది. ఈ కొత్త నిబంధనలో కృప అది వేరు. ఇది యేసుక్రీస్తు వచ్చినాక బయలుపరచబడింది. ఇంతకుముందు చేసిన మంచితనాన్ని బట్టి కృప చూపించేవాడు. ఇప్పుడు నోవాహు ఉన్నాడు. నోవాహు దేవుని దృష్టిలో కృప పొందిన వాడు ఆయన, ఎందుకంటే అతడు మంచోడు. ఇక్కడ మన క్రియలను బట్టి కాదు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక వ్యభిచారం చేసిన వ్యక్తి, ఒక దొంగ సిలువలో, వీళ్ళందరూ కృప పొందారు. అంటే పాత నిబంధనలో ఒక మంచి క్రియలను బట్టి వచ్చే కృప, కొత్త నిబంధనకు వచ్చేసరికి క్రియలతో సంబంధం లేదు. మన క్రియలను బట్టి కాదు, మనం చేసిన మంచితనాన్ని బట్టి కాదు. అది దేవుని యొక్క సంకల్పం, తన స్వకీయ సంకల్పం. అంటే దేవుడు అనుకున్నాడు అందరికి కృప చూపియాలి అని. అది ఎప్పుడు అనాది కాలంలోనే అనుగ్రహించబడింది. క్రీస్తు యేసు రక్షకుడు వచ్చాక బయలుపరచబడింది అది. అప్పటిదాకా ఎవరికి తెలియదు ఈ కృప. అందుకే యేసుక్రీస్తు వచ్చాక ఎంతో మంది కృప పొందారు, ఎంతో మంది రక్షణ పొందారు. పాపులు, దొంగలు,
ఎంతోమంది మార్చబడ్డారు. ఈ కృప వేరు. ఈ కృపను దేవుడు ముందే అనుకున్నాడు, ముందే ఏర్పాటు చేశాడు. కానీ యేసుక్రీస్తు ప్రత్యక్షత వల్ల బయలుపరచబడింది ఇది. ఆయన వచ్చాక ఇది వచ్చింది. ఈ కృప వలన మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. ఈరోజు మన రక్షణకు కారణమే ఈ కృప. అందుకనే కొత్త నిబంధనలు మనం అతిశయించడానికి ఏమీ లేదు, గర్వించడానికి ఏం లేదు. మనం చేసుకున్న నీతి క్రియలన్నీ మురికి గుడ్డలే. మురికి గుడ్డలు చూస్తే ఎంత ఉతికినా మురికే ఉంటది కదా, ఆ మచ్చలు పోవు. అట్లా మనం ఎంత మంచోళ్ళమైనా, ఎంత నీతిమంతులమైనా ఆ మురికి గుడ్డలు లాంటి వాళ్ళమే. మురికి గుడ్డని ఎన్నిసార్లు ఉతికినా మురికిగానే ఉంటది అది. అయితే దాన్ని దేవుడు కొత్త వస్త్రం, నూతన వస్త్రం, రక్షణ వస్త్రం ఇచ్చాడు. మన నీతి క్రియలు కాదు, మన మరికి గుడ్డను తీసుకొచ్చి ఆయన క్లీన్ చేయాల, వస్త్రాన్నే మార్చాడు. అలాగా సొంత నీతి, ఆయన నీతి మనకిచ్చాడు. అందుకని ఈ ప్రపంచంలో ఎవరైనా పాపం చేసే ఉండాల్సిందే, చేయాల్సిందే, చేస్తుండాల్సిందే. ఎంత మంచి కొత్త క్లాత్కైనా ఒక్క మురికి అంటినా కూడా, ఒక్క మచ్చ అంటినా కూడా అది మురికి గుడ్డే. ఒక్క మరక అంటినా కూడా ఆ షర్ట్ కానీ లేకపోతే ఆ డ్రెస్ కానీ వేసుకోవడానికి ఇష్టపడరు, అది వేసుకొని ఫంక్షన్లకి పోరు. అలాగే మనుషుల్లో ఎంత మంచి వాళ్ళైనా ఏదో ఒక దగ్గర వాళ్ళు చేసిన దాన్ని బట్టి అందరూ మురికోళ్ళే. అందుకనే మన క్రియలు అసలు లెక్కలోకి రావు. ఒకటి చేసినా, ఒకటి ఫెయిల్ అయినా ఫెయిలే, 90 ఫెయిల్ అయినా ఫెయిలే. ఒకటే ఫెయిలు. ఒకటి చేసిన పాపే, 100 చేసినా పాపే. నేను నీకంటే మంచివాన్ని, నువ్వు ఒక తప్పే చేశావు, నువ్వు 90 తప్పులు చేసావు, నేను ఒక తప్పే చేశాను అతిశయించడానికి లేదు. ఒక సబ్జెక్టు పోయినా ఫెయిలే, 6 సబ్జెక్టులు పోయినా ఫెయిలే, ఇంటికాడ కూర్చోవాల్సి ఉంది. అలాగే దేవుని దృష్టిలో కూడా ఒక తప్పు చేసినా కూడా పాపే, 100 తప్పులు చేసినా కూడా పాపే. అంటే మన క్రియలకు సంబంధం లేకుండా అప్పుడు ఏం చేశారు? ఇప్పుడు కరోనా టైంలో చేసినట్టు అందరినీ పాస్ చేయించాడు. రాసినోడిని పాస్ చేయించాడు, రాయనోడిని పాస్ చేయించాడు. ఇప్పుడు పాస్ అయినోడు అతిశయించడానికి లేదు, ఫెయిల్ అయినోడు అతిశయించడానికి లేదు, చదువు రానోడు అతిశయించడానికి లేదు. అందరూ కూడా కరోనా దయ వల్ల పాస్ అయ్యారు. అలాగే ఇక్కడ కూడా దేవుడు క్రియలను బట్టి నీతి వచ్చేది తీసేసి అందరు పాస్ అయ్యేటట్టు చేశాడు, అందరు నీతిమంతులు అయ్యేటట్టు చేశాడు. అది కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. నేను చదివి పాస్ అయినా నా అతిశయించడానికి లేదు, ఇంకొక విధంగా అతిశయించడానికి లేదు. అలాగే నా నీతి క్రియల వల్ల నేను రక్షించబడ్డాను అనుకోవడానికి లేకుండా చేశాడు దేవుడు. అందుకనే ఈ కృప ఎప్పుడో ఏర్పాటు చేశాడు. ఈ కృప దేవుడి ప్రత్యక్షత వల్ల వచ్చింది. యేసుక్రీస్తు వచ్చాక ఇది బయలుపరచబడింది. ఇది ఆయన స్వకీయ సంకల్పము, ఆయన సొంత ఆలోచన. ఇది అంతకుముందు వారం మనం నేర్చుకున్నాం. జీవమును కూర్చిన వాగ్దానము దేవుడిచ్చింది, అది అందరూ పొందాలి. దానికి పొందడానికి చేసిన ఏర్పాటే ఈ కృప. దానికి వెళ్ళడానికి ఏర్పాటు చేసిన మార్గమే ఈ కృప. ఈ కృప ద్వారానే జీవంలోకి పోవడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ కృప లేకుంటే మనం ఆ జీవాన్ని పొందే అవకాశం లేదు. అందుకనే పౌలు గారు విశ్వాసం కలిగి శ్రమలు అనుభవించి సిగ్గుపడకుండా ఆ సువార్త కోసం బ్రతికాడు. అయితే ఈ సువార్త వలన ఆయన మరణమును చూడండి, ఆ యేసుక్రీస్తు మరణమును నిరర్ధకం చేసి జీవమును, అక్షయతను వెలుగులోనికి తెచ్చాడు. ఈ సువార్త వలన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మరణాన్ని నిరర్ధకం చేశాడు. అంటే వ్యర్థమైపోయింది, మరణం ఓడిపోయింది.
అందరికి జీవం వచ్చింది, అక్షయత వచ్చింది. ఆదాము దగ్గర నుంచి అందరు చచ్చిపోవాల్సిన వాళ్ళే, చచ్చిపోయినోడు ఎవడు బతుకల. మరణాన్ని నిరర్ధకం చేసే వ్యక్తి రాలేదు. యేసుక్రీస్తు వచ్చి మరణాన్నే నిరర్ధకం చేశాడు. మళ్ళీ అందరికి జీవాన్ని పరిచయం చేశాడు, అక్షయతను పరిచయం చేశాడు. అక్షయము అంటే ఇంకా క్షయమైపోయేది కాదు. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ఏ వస్తువులైనా ఏ మనుషులైనా ఒకరోజు ఈ క్షయమైపోతాయి, ఏవి నిలబడవు. అన్నిటికీ పాడైపోయే గుణం ఉంది. మనుషులైనా పాడైపోయి చచ్చిపోవాల్సిందే, వస్తువులైనా పాడైపోవాల్సిందే. అయితే దేవుడు వచ్చేసి ఈ మరణాన్ని నిరర్ధకం చేసి జీవం తెచ్చాడు. ఫస్ట్ అంటే బ్రతకడానికి ఏర్పాటు చేశాడు. తర్వాత వచ్చేసి అక్షయతను అంటే బతికిన వాళ్ళు చచ్చిపోకుండా కూడా ఏర్పాటు చేశాడు. అందుకే యేసుప్రభువు లేయడమే కాదు, షాంపిల్గా కొంతమందిని లేపాడు. లాజర్ను లేపాడు, విధవరాలి కుమారును లేపాడు, పేతురు అయితే తబితను లేపాడు. వాళ్ళు చచ్చిపోయినా మళ్ళీ బ్రతకడానికి ఏర్పాటు చేశాడు. కానీ మళ్ళీ వారు చనిపోయి ఉన్నారు. ఒకరోజు మళ్ళీ లేచిన వారు మాత్రం అక్షయత ధరించుకుంటారు, అమర్త్యత ధరించుకుంటారు. యేసుక్రీస్తు వచ్చి ఈ జీవాన్ని పరిచయం చేశాడు. యేసుక్రీస్తు వచ్చి ఈ మరణాన్ని నిరర్ధకం చేశాడు. ఇదంతా సువార్త వలన వచ్చింది. ఇదంతా కూడా కృప వల్లనే మనకు వచ్చింది అని చెప్తున్నాడు పౌలు గారు. మరి ఇదంతా మనకు వచ్చినప్పుడు మనమేం ఎలా ఉండాలో ఒక 2-3 విషయాలు చెప్పాడు. చూడండి, మొట్టమొదటి విషయం ఏం చెప్తున్నాడో చూడండి. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించేవాడుగా, అపోస్తలుగా, బోధకుడుగాను నియమించబడి తిని ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవిస్తున్నాను. నేను ఇన్ని శ్రమలు ఎందుకు పడుతున్నానంటే యేసుక్రీస్తు వచ్చి జీవాన్ని, అక్షయతను తెచ్చాడు. నేను అందుకు ప్రకటించేవాడిగా ఏర్పరచుకున్నాడు, కృప చూపించి రక్షించాడు. ఆ కారణాన్ని బట్టి నేను ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నాను. దేవుళ్ళలోకి వచ్చిన మనము, కృప ద్వారా రక్షించబడిన మనము, మరణము లేదు, జీవం ఉంది, అక్షయత ఉంది అని నమ్ముతున్న మనము చేయాల్సిన మొదటి విషయం ఏందో తెలుసు? శ్రమలు అనుభవించాలి. ఆ కారణాన్ని బట్టి ఇక్కడ శ్రమలు అనుభవించాలి. ఆ కారణాన్ని బట్టి నేను శ్రమలు పడుతున్నానని చెప్తున్నాడు. ఆ హేతువు చేతనే నేను శ్రమలు అనుభవిస్తున్నా. ఇంకా ఏమంటున్నాడంటే, నేను నమ్మినోన్ని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినం వరకు కూడా ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. నేను నమ్మినోన్ని, నాకు తెలుసు, నేను నమ్మినోన్ని ఎరుగుదును. నమ్మినవాడు నాకు కృప ఇచ్చాడు, నమ్మినవాడు చనిపోయి లేచాడు. నేను పిచ్చిగా భక్తి చేయట్లా, ఏదో గుడ్డిగా చేయట్లా, వచ్చదో రాదో అన్నట్టుగా చేయట్లా. నేనెంత శ్రమలు అనుభవిస్తున్నానో నేను నమ్మినోన్ని బట్టి అనుభవిస్తున్నాను. నాకు ఈ నమ్మకాన్ని ఉంది కాబట్టి అనుభవిస్తున్నా. ఆ రోజు వరకు ఆయన కాపాడుతాడు, నన్ను లేపుతాడు, నాకు ఆ జీవాన్ని ఇస్తాడు కాబట్టే ఈ శ్రమలు అనుభవిస్తున్నాను. కృప ఇచ్చింది ఆయనే, మరణాన్ని నిర్ధకం చేసింది ఆయనే, అందుకే నేను అనుభవిస్తున్నాను. ఈరోజు మనం శ్రమలు అనుభవించాలి. శ్రమలు అనుభవించేటప్పుడు మనకు ఉండాల్సింది, దేవుణ్ణి నేను నమ్మా. దేవుణ్ణి నేను నమ్మిన తర్వాత ఆయన నాకు ప్రతిఫలం ఇస్తాడు. నా శ్రమలకి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఆ శ్రమలకి నాకు నిత్య జీవం ఇస్తాడు. శ్రమలకి ఆయనతో పాటు నేను ఏళ్తా, ఆయనతో పాటు నేను సహిస్తే ఆయనతో పాటు నేను ఏళ్తాను. 2వ అధ్యాయంలో ఆ విషయం చెప్పాడు. మనం సహిస్తే ఆయనతో పాటు ఏళ్తాం, మనం మరణిస్తే ఆయనతో పాటు బ్రతుకుతాం. ఇదంతా నాకు నమ్మకం ఉంది. అందుకే నేను సిగ్గుపడను, నేను శ్రమలు పడినా సిగ్గుపడను. నేను ఆయన్ని ఎరుగుతా. నేను నమ్మినోడిని నాకు తెలుసు.
ఈ లోకంలో మనం మనుషులు నమ్మితే మోసపోతాం, కానీ నమ్మకమైన వాళ్ళు ఎవరు ఉండరు. ఎంత మంచోళ్ళైనా, అది డబ్బు విషయంలోనైనా, ఇంకో విషయంలోనైనా వాళ్ళ నమ్మకం, వాళ్ళ మంచితనం మారిపోతుంది. పౌలు గారు నమ్మకం పెట్టుకుంది ఏంటంటే, నేను నమ్మింది యేసుక్రీస్తుని, ఆయన నాకు జీవము అక్షయత ఇస్తా అన్నాడు, దానికోసం నన్ను కృపతో రక్షించాడు, అందుకే నేను శ్రమలు పడుతున్నాను. కాబట్టి శ్రమలు మనం ఎందుకు అనుభవించాలి? శ్రమలు అనుభవించేటప్పుడు దేవుణ్ణి బట్టే మనం అనుభవిస్తున్నామని అనుకోవాలి. శ్రమలు పడాలి, శ్రమలు అనుభవించాలి, శ్రమలు దేవుని కోసం అనుభవించాలి, దేవుడు ఉన్నాడు అని అనుభవించాలి. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇంకా రెండో విషయం ఏం చెప్తున్నాడు చూడండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై ఉండమని చెప్తున్నాడు. అంటే ఎంత ఉంచాలో విశ్వాసము గాని ప్రేమ గాని అంత కలిగి ఉండాలంటున్నాడు. కొన్నిసార్లు ప్రేమ విశ్వాసం తగ్గిపోద్ది. మనుషులం కదా మనము. ఒక మనిషి మీద ప్రేమ, ఒక మనిషి మీద నమ్మకము ఎట్ట తగ్గిపోద్దో, అలాగే దేవుని మీద ప్రేమ, దేవుని మీద నమ్మకం కూడా తగ్గిపోద్ది. విశ్వాసం అంటే నమ్మకం. మంచిగా హ్యాపీగా ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మనం నమ్ముతాం, ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తాం. అదే కొన్ని సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు నమ్మకము ప్రేమ ఎలా తగ్గిద్దో, యేసుక్రీస్తు విషయంలో కూడా ప్రేమ నమ్మకము తగ్గిద్ది. తగ్గే సందర్భాలు వస్తాయి. భక్తి చేస్తున్నప్పుడు, విశ్వాసంలో జీవిస్తున్నప్పుడు దేవుని మీద విశ్వాసం ప్రేమ తగ్గే పరిస్థితులు వస్తాయి. అయితే తిమోతికి చెప్తున్నాడు, విశ్వాస ప్రేమలు కలిగి ఉండాలి. అది కూడా ఉంచాల్సినంత ప్రేమ విశ్వాసాన్ని ఉంచాలి. అంటే ఈ తగ్గిపోయే గుణం ఉంటుంది. ప్రేమకైనా నమ్మకానికైనా ఒక వ్యక్తి మీద ఎలా తగ్గిపోతాయో దేవుని మీద కూడా తగ్గిపోయే విషయాలు ఉంటాయి. కానీ అవి తగ్గిపోకుండా విశ్వాసాన్ని పెంచుకోవాలి. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, దేవునితో గడపడం ద్వారా విశ్వాసాన్ని పెంచుకోవాలి, ప్రేమను పెంచుకోవాలి. ఆయన ఏం చేశాడు మన కోసం, ఆయన ఎంత మనల్ని క్షమించాడు, ఎంత ప్రేమ చూపించాడు, ఎన్ని మన కోసం ఇచ్చాడు, ఇవన్నీ చూసుకుంటే ఆయన మీద ప్రేమ పెరిగింది. ఇప్పుడు మనకు సాయం చేయట్లేదు అనుకుంటే ద్వేషం పెరిగిద్ది, కానీ ఆయన ఎంత చేశాడు అని గుర్తు తెచ్చుకుంటే ప్రేమ పెరిగిద్ది, విశ్వాసం పెరిగిద్ది. అప్పుడు ఆయనలో నిలబడగలం. కాబట్టి విశ్వాసం ప్రేమ తగ్గకుండా చూసుకోవాలి, అది చెప్తున్నాడు. శ్రమలు అనుభవించాలి దేవుని బట్టి, విశ్వాసము ప్రేమ తగ్గకుండా చూసుకోవాలి. ఇంకా మూడో విషయం ఏం చెప్తున్నాడంటే, నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. 4 అని కింద ఏముందో తెలుసా? ఆరోగ్యము గల వాక్యమును గైకొను. పౌలు గారు చెప్తున్నాడు, నువ్వు నా వలన విన్న ఆరోగ్యకరమైన వాక్యం. వాక్యాల్లో 2 ఉంటాయంట. ఒకటి అనారోగ్యం వచ్చిద్దంట వాక్యం వింటే, ఒకటి ఆరోగ్యం వచ్చిద్దంట. ఆరోగ్యం కలిగించే వాక్యం ఉంటది, అనారోగ్యం కలిగించే వాక్యం ఉంటది. ఇక్కడ తిమోతికి చెప్తున్నాడు, నువ్వు నా వల్ల విన్న ఆరోగ్యకరమైన వాక్యాన్నే గైకొను. అనారోగ్యం వచ్చే పనులు మనం మన శరీరానికి ఎలా చేయము, అలాగే ఆరోగ్యకరంగా ఉండడానికి కావాల్సిన వాక్యాలు తీసుకోవాలి. ఆత్మ బలపడే వాక్యాలు, ఆత్మీయ జీవితానికి ఆరోగ్యకరంగా ఉండే వాక్యాలే తీసుకోవాలి. పౌలు గారు ఏమి గొప్పవాడని చెప్పట, నా వల్లనే విన్నవి తీసుకోమని చెప్తున్నా. నువ్వేమన్నా దేవుడివా పౌలు అని అనొచ్చు మనం. నువ్వు చెప్పినవే వినాలనా, నీయే తీసుకోవాలనా అని. దేవుని ఆత్మ పౌలుకు ఉంది కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నీవు నా వల్ల విన్న ఆరోగ్యకరమైన వాక్యాలనే గైకొను.
అందుకనే మన ఆత్మీయ జీవితానికి ఆరోగ్యకరంగా ఉండే వాక్యాలు ఉన్నాయి, అనారోగ్యం కలిగించే వాక్యాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన బోధనే తీసుకోవాలి, ఆరోగ్యకరమైన వాక్యాన్ని తీసుకోవాలి అని చెప్తున్నాడు. కాబట్టి శ్రమలు అనుభవించాలి దేవుని బట్టి, విశ్వాస ప్రేమ తగ్గకుండా చూసుకోవాలి, ఆరోగ్యకరమైన వాక్యాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. శరీరానికి ఒక మంచి ఫుడ్ ఎట్లా తీసుకుంటామో, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం ఎలా తీసుకుంటామో, ఆత్మీయ జీవితానికి కూడా అలాగే మంచి వాక్యాన్ని తీసుకోవాలి. ఏది పడితే అది తీసుకోకూడదు, ఆత్మ పాడైద్ది. ఏది పడితే అది తింటే శరీరం కడుపు పాడైనట్టు, ఏది పడితే అది తింటే ఆత్మ మనసు పాడైద్ది. అందుకనే ఆరోగ్యకరమైన వాక్యాల్ని వినాలి, చదవాలి, నేర్చుకోవాలి. తర్వాత నెక్స్ట్ విషయం ఏం చెప్తున్నాడంటే, నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధ ఆత్మ వలన కాపాడుము. పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ ఉంటేనే మనములో ఉన్న ఆ మంచి పదార్థాన్ని కాపాడగలుగుతామంట. పరిశుద్ధాత్మ లేకపోతే మనలో ఉన్న మంచి పదార్థము పాడైపోయే అవకాశం ఉంది. అందుకనే నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థాన్ని మనలో నివసించే పరిశుద్ధాత్మ వలన కాపాడమంటున్నాడు. అంటే ఒక మంచి వ్యక్తిగా దేవుళ్ళలోకి వచ్చి ఒక మంచి స్టాండర్డ్లో తిమోతి ఉన్నాడు. నీకు అప్పగించబడిన దాన్ని పరిశుద్ధాత్మ వల్ల కాపాడుకో. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కోల్పోతే నీలో ఉన్న మంచి పదార్థం కూడా కోల్పోతావు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. పరిశుద్ధాత్మ వల్లనే నువ్వు దాన్ని కాపాడుకోగలుగుతావు. అంటే ప్రతి ఒక్క విశ్వాస జీవితానికి పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. మనకిచ్చిన భక్తిని, నీతిని, విశ్వాసాన్ని, ఇదంతా ఈ మంచి పదార్థాన్ని అంతా కాపాడేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ. వంట చేసుకుంటాము, అన్నం మీద మూత లేకుండా, కూర మీద మూత లేకుండా ఉంటే ఏవి పడతాయో మనకు తెలియదు. దాన్ని మనం ఎలా కాపాడుకుంటామో, మనలోకి వెళ్ళిన మంచి విషయాల్ని, మనలో నేర్చుకున్న మంచి విషయాల్ని, మనం ఎదుగుతున్న ఈ మంచి విషయాల్ని ఆ పరిశుద్ధాత్మ వల్ల కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ ఒక మూతలాగా మనకు పనిచేయాలి, మనల్ని కవర్ చేసే వ్యక్తిలాగా, చుట్టూ ఒక కవర్ లాగా ఆయన ఉండాలి. పరిశుద్ధాత్మ వల్ల మనము కాపాడబడుకోవాలి. మనకిచ్చిన విశ్వాసాన్ని, ప్రేమను, భక్తిని పరిశుద్ధాత్మ వల్ల కాపాడాలి. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ మాటలు, మనల్ని ఆయన కృప ద్వారా రక్షించాడు. జీవము, అక్షయత మనకు ఉంది కాబట్టి మనం శ్రమలు అనుభవించాలి, ఉంచాల్సినంత ప్రేమ, విశ్వాసం కలిగి ఉండాలి. తర్వాత ఆరోగ్యకరమైన వాక్యాలనే వినాలి, చెయ్యాలి. పరిశుద్ధాత్మ వల్ల మనల్ని మనం కాపాడుకోవాలి, మనలో ఉన్నదాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఈ మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ 4 మాటలు మనం చేసేలాగున ప్రార్థన చేసుకుందాం. మనం నమ్మిన వానికి తెలుసు కాబట్టి, మనం నమ్మిన ఆయన ఎందుకు నమ్మామో మనం తెలిస్తే ఎన్ని శ్రమలైనా పడతాం. దేవుడు మన కోసం ఏమిచ్చాడో తెలిస్తే ఎన్ని శ్రమలైనా సహిస్తాం. పౌలు గారు అదే అన్నాడు, నేను నమ్మినోని నాకు తెలుసు, నేను సిగ్గుపడ్ను, ఆ హేతు చేతనే ఈ శ్రమలు అనుభవపడుతున్నా. ఆయన కృపనిచ్చాడు, జీవాన్ని, అక్షయతనిచ్చాడు, మరణాన్ని నిరర్ధకం చేశాడు. అందుకే ఆయన సువార్త పని చేస్తున్నా. నేను ఆయన నమ్మినా, అందుకే ఇన్ని శ్రమలు పడుతున్నా. తిమోతి, నేను నమ్మినోన్ని, నాకేం చెప్పాడో నాకు తెలుసు, అందుకే భక్తి, ఈ శ్రమలు పడేది. నువ్వు కూడా శ్రమలు అనుభవించు, సిగ్గుపడవద్దు. విశ్వాస ప్రేమలు కలిగి ఉండాల్సినంత కలిగి ఉండు. ఆరోగ్యకరమైన వాక్యాలే తీసుకో. మంచి పదార్థాన్ని పరిశుద్ధాత్మ వల్లనే కాపాడుకో అని తను చనిపోయే ముందు
చివరిగా పౌలు గారు తిమోతికి ఈ విషయాలన్నీ చెప్తూ వచ్చాడు. ఈరోజు మనం కూడా బ్రతకడానికి దేవుడు అదే విషయాలు గుర్తు చేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. వీటిని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మేము రక్షించబడింది, నీతిమంతులమైంది మా క్రియలను బట్టి కాదు దేవా, నీ కృపను బట్టి. అది మీ సంకల్పము, అనాది కాలంలోనే ఏర్పాటు. అది యేసుక్రీస్తు వల్ల బయలుపరచబడింది. ఆయన వచ్చి మరణాన్ని నిరర్ధకం చేసి అక్షయతను, జీవాన్ని బయటికి తెచ్చాడు. ఇది మేము నమ్మాము దేవా. ఇదే సువార్త, అది ఉంది అని మేము విశ్వసించాము నాయన. అది నమ్మిన మేము ఆ సువార్త కోసం వచ్చే శ్రమలను అనుభవించడానికి శక్తినివ్వండి. సిగ్గుపడకుండా అయినా తట్టుకోవడానికి, భరించడానికి శక్తినివ్వండి. ఎన్నోసార్లు మా విశ్వాసము, ప్రేమ పరిస్థితులను బట్టి తగ్గిపోతా ఉంటాయి నాయన. నీ మీద ఉండే ప్రేమ తగ్గిపోకూడదయ్యా. నీ మీద ఉండే విశ్వాసం తగ్గిపోకుండా సహాయం చేయి దేవా. పరిస్థితులను బట్టి అయినా, మాలో ఉన్న ఆనంద సంతోషాలను బట్టి కాదు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నీ మీద విశ్వాసం, ప్రేమ తగ్గకూడదు నాయన. ఒకవేళ మనుషుల మీద తగ్గినా, మనుషుల మీద మరి కోల్పోయినా, మీ మీద మాత్రం మేము ఎప్పుడు కోల్పోకూడదు ప్రభువా. అలాగే ఆరోగ్యకరమైన వాక్యాల్ని ఎప్పుడు గైకొనాలి నాయన. ఆరోగ్యకరమైన బోధనే మేము వినాలి, తీసుకోవాలి ప్రభువా. ఏది మంచిదో, ఏది మంచి ఆరోగ్యానికి హెల్తీగా ఉంటుందో, ఏది ఆరోగ్యానికి మేలు చేసిద్దో అదే మేము వినగలగాలి ప్రభువా. పరిశుద్ధాత్మ ద్వారా ఇవన్నీ మేము కాపాడుకోవాలి. మాకు ఇచ్చిన మంచి పదార్థాన్ని మేము కాపాడుకోగలగాలి. ఎందుకంటే చుట్టూ సాతాను నాయన, సాతాను తన ఆత్మను పంపించి ఆ రోజు యూదాను పాడు చేశాడు దేవా. పరిశుద్ధాత్మను పొందాల్సిన వ్యక్తికి అపవిత్రాత్మ వచ్చి తను చనిపోయేటట్టే చేశాడు దేవా. తన మంచి భక్తి జీవితాన్ని పోగొట్టుకునేటట్టు చేశాడు దేవా. పరిశుద్ధాత్మ వల్ల తప్ప మమ్మల్ని మేము కాపాడుకోలేము నాయన. మంచిగా మేము బ్రతకలేము దేవా. మేము కూడా విశ్వాసంలో దిగజారిపోయి కోల్పోయి ఎంతో మంది ఎన్నో విషయాల్లో అయినా నీ ఆత్మను కోల్పోయిన వారిగా ఉంటున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, మాలో నివసించండి, మమ్మల్ని కాపాడండి. మాకు దేవుడిచ్చిన మంచి పదార్థాలన్నీ మాలో మంచిగా నిలవుండేటట్టు మీరే చేయండి దేవా. ఆ జాగ్రత్త మేము తీసుకోవడానికి సహాయం చేయండి. నిన్నెప్పుడు మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి దేవా. ఇంతవరకు ఆరాధనలో తోడుగా ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మీరు ఎలాంటి దేవుడు ఆరాధించాము, మేము భక్తి ఎలా చేయడానికి కావలసిన మాటలు ఇచ్చినందుకే వందనాలు ప్రభా. వచ్చిన మాటలు, విన్న మాటలు నాకు, విన్నవారికి దీవెనకరంగా చేయండి. ఈ ఆరాధనలో ఇంతవరకు మాతో ఉన్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మాటలకు ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళ దగ్గరికి మీరే తీసుకెళ్ళండి ప్రభా. అన్ని విషయాలు మీరే కృప చూపించండి. తిరిగినైనా ఈ వారం అంతా మీ సన్నిధి మాతో ఉంచండి. నేను ఆయా పనుల్లో మీరే మాకు తోడుగా ఉండండి, మీరే కాపాడండి. అపవిత్రత అనైనా నీకు విరోధమైంది ఏది మా ద్వారా జరగకుండా కాపాడండి. తిరిగి మరి మీ సన్నిధిలో కలుసుకునేంత వరకు నీ కృప ఉంచండి ప్రభా. మరోసారి నేను మాకు నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. నేను హృదయపూర్వకంగా నిన్ను అర్జిస్తున్నాము తండ్రి. నీ ఆత్మను మా నుంచి తీసివేయద్దు ప్రభా. ఇక్కడ నుంచి మేము వెళ్ళినా కూడా దేవా, ఎక్కడున్నా నీ ఆత్మతో మేము ఉండాలి. ఆత్మ కనెక్షన్ను మేము ఎప్పుడు కోల్పోకూడదు ప్రభా. అలాగా పరిశుద్ధాత్మతో మేము సహవాసం చేయాలి. సంఘంగా మేము గంట గడపవచ్చేమో, కానీ నీతో ఎప్పుడూ గడపడానికి సహాయం చేయ ప్రభా. ఈ విధంగా సార్వత్రిక సంఘాలు, విశ్వాసులందరూ కూడా ఈరోజు నేను ఆరాధిస్తున్నారు, నీ దగ్గరికి వస్తున్నారు. వారి విశ్వాసాలను బలపరచండి దేవా. ఎంతో మంది నీలోకి రాలేని స్థితిలో ఉన్నారు ప్రభా. ఎంతో మంది ఉన్నారు, ఎన్నో విధాలుగా నీకు దూరం అవుతున్నారు ప్రభా. దిగజారిన వారిని బలపరచండి. అసలుకే రాని వాళ్ళను రక్షించుకోండి ప్రభా. అన్ని విషయాల్లో మీరే కృప చూపించండి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళని, అప్పులతో ఉన్నవారిని ప్రభా, సమస్యలతో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, ఎన్నో
కుటుంబాలతో ఎన్నో కుటుంబాలు అసమాధానంగా ఉన్నవారిని, సంతోషం లేని వారిని, సమాధానం లేని వారిని, ఆయా బాధలతో అలాడుతున్న వారిని, ఆయా ఇబ్బందులతో వేదన పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి ఏది కావాలో అది దయచేయండి నైనా. అన్ని విషయాల్లో మీరే కృప చూపించండి. నీ రాకడకు, నీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. అంతవరకు విశ్వాసాన్ని కోల్పోకుండా కాపాడండి దేవా. పరిశుద్ధాత్మను మేము కోల్పోకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలా సహాయం చేయండి. ఈ ప్రార్థన ఆలకించమని, మాతో మీరే ఉండి నడిపించమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి మనందరికి కూడా ఇలా జీవించడానికి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.